శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. మనందరము మన గ్రహచారం బాగుందా బాగాలేదా, ఎలా ఉంది, మనకి ఈ సంవత్సరం బాగుంటుందా లేదా అంటే ఆధారపడేటువంటిది మన రాశి ఫలాల మీద, అలాగే నక్షత్ర ఫలితాల మీద. ఈ రాశి ఫలితాలు అనేటివి ప్రతి సంవత్సరము గ్రహచారం ప్రకారంగా మారుతూ ఉంటాయి. అయితే మనందరము కూడా ఏదో ఒక నక్షత్రంలో జన్మించి ఉంటాము. ఎవరైనా సరే అశ్విని నుంచి రేవతి వరకు ఉన్నటువంటి 27 నక్షత్రాల్లో జన్మించి ఉండవలసిందే. ఎవరి పేరు మీదనైనా నక్షత్రము అశ్విని నుంచి రేవతి వరకు ఉండవలసిందే. అయితే జ్యోతిషశాస్త్ర గ్రంథాల్లో ఈ ఫలానా నక్షత్రములో కనుక జన్మించినట్లుంటే వారికి ఈ లక్షణాలు ఉంటాయి అని ఆ గ్రంథాల్లో చెప్పబడ్డాయి. అటువంటివి చాలా గ్రంథాలు ఉన్నాయి. అటువంటి ఉద్గ్రంథాల్లో ఒకటి జాతక మార్తాండము. ఇందులో అనేకమైనటువంటి జ్యోతిష విషయాలు ఉంటాయి. అయితే అశ్విని నక్షత్రంలో జన్మించిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, భరణి నక్షత్రంలో జన్మించిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాలు ఈ గ్రంథంలో పొందుపరచబడ్డాయి. మన వీక్షకుల కోసము నేను 27 నక్షత్రాలకు సంబంధించినటువంటి లక్షణాలన్నీ కూడా 3 భాగాలుగా వీడియో చేస్తున్నాను. మొదటి భాగంలో అశ్విని నక్షత్రం నుంచి ఆశ్లేష నక్షత్రం వరకు, రెండవ భాగంలో మఘా నక్షత్రం నుంచి జ్యేష్ఠ నక్షత్రం వరకు, మూడవ భాగంలో మూలా నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు. అలా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని 3 వీడియోలు చేస్తున్నాను. ఇది రెండవ వీడియో. మఖా నక్షత్రం నుంచి జ్యేష్ఠ నక్షత్రం వరకు 9 నక్షత్రాలకు చెప్పబడిన లక్షణాలు ఏముంటాయో ఆ లక్షణాలన్నీ కూడా ఈ వీడియోలో చెప్పనైనది. మఖ నుంచి జ్యేష్ఠ నక్షత్రం వరకు ఉండేటువంటి ఈ నక్షత్రము కలిగినటువంటి జాతకులందరూ వారి వారి లక్షణాలను ఈ వీడియో ద్వారా తెలుసుకోండి. మఘా నక్షత్రము అధిదేవత పితృదేవతలు. ఈ నక్షత్రము వారు జ్ఞాని, స్థిర వైఖరి, సజ్జనులు, బహుభృత్యులు, ధనము, భోగము కలిగిన వారు, ప్రాపంచిక వాంఛలు కలవారు, దేవ పితృభక్తి కలవారు, శ్రమిస్తారు, తెలివితేటలు కలిగిన వారు, అతి జాగ్రత్తగా వ్యవహరిస్తారు, అదృష్టంతో ముందుకు సాగుతారు, బలవంతులు, మొండితనాన్ని ప్రదర్శిస్తారు. ఏదో ఒక ప్రత్యేకతతో లక్ష్యాన్ని సాధించాలని చూస్తారు. తమ స్థితిని బహిర్గతం కానివ్వరు. విశేషమైనటువంటి లక్షణములలో కలవారిని తమకు అనుకూలమైన వారిగా భావిస్తారు. తమపై ఆధిపత్యాన్ని చూయించేవారిని ఇష్టపడరు. తమ స్థితికి దెబ్బ తగలనంత వరకు నమ్మకాలుంటాయి. తమ లక్ష్య సాధన ముఖ్యము అని భావిస్తారు. పుబ్బా నక్షత్రము అధిదేవత భగుడు అను సూర్యుడు. పుబ్బా నక్షత్రము వారు ప్రియవతనులు, బహువ్యయం కలవారు. వీరికి సేవకులుంటారు, రాజప్రియులు, తక్కువ శ్రమతోటి ఎక్కువ ఫలితాన్ని ఆశిస్తారు, విమర్శను తట్టుకోలేరు, మతము యందు ప్రీతి, వ్యాపార దక్షత కలిగిన వారు, ఆవేశం ఎక్కువ, మంచి స్వభావము కలిగిన వారు, వివాదముల యందు ఆసక్తి తక్కువ, తమ పని పూర్తి కావడం కొరకు ఏమైనా చేస్తారు, అదృష్టము తక్కువ, తెలివితేటలు ఉంటాయి, మంచి మాటకారులు, ఊహాలోకములో విహారము, ఆడంబరములపై మక్కువ, లేనిది ఉన్నట్లు ప్రదర్శన, తమను తాము ఎక్కువగా ఊహించుకుంటారు. ఇవి
పుబ్బా నక్షత్రము వారి లక్షణములు. ఉత్తరా నక్షత్రము అధిదేవత అర్యముడు అను సూర్యుడు. వీరు గుణము జ్ఞానము కలిగిన వారు. రాజ సంబంధము వలన ధనమును ఆర్జిస్తారు. ఉదారులు, భోగి, అతిభాషి, బంధుప్రీతి, ధైర్యము కలిగిన వారు, మంచివారు, స్వయముగా పనిని నిర్వహించలేని వారు, సత్యవచనములు, దైవమందు ప్రీతి కలవారు, తెలివి కలవారు, లక్ష్య సాధన ముఖ్యమని భావిస్తారు. ప్రతిభకు తగిన గుర్తింపు లేదని అసంతృప్తికి గురి అవుతారు. కార్యసాధన కొరకు ఇతరులపై ఆధారపడతారు. ఎదుటివారి సామర్థ్యాన్ని గుర్తిస్తారు. త్వరగా బయటపడే మనస్తత్వము లేనివారు. హస్తా నక్షత్రము అధిదేవత సూర్యుడు. వీరు ధనవంతులు, కామ్య కుశలురు, దూరదేశ ప్రయాణ ప్రీతి కలిగిన వారు, సహజ ప్రతిభావంతులు, నాట్యగాన ప్రీతి, అదృష్టవంతులు, ఓపెన్ మైండెడ్, అందరికీ ఇష్టులు, వాదములయందు ఆసక్తి కలవారు, విలాసవంతులు, పశ్చాత్తాపము తాత్కాలికము, ఎదుటివారిని కన్విన్స్ చేస్తారు. అనవసర విషయాల జోక్యం వల్ల సహజ విశేషాలని కోల్పోతారు. గుర్తింపు ఆలస్యంగా వస్తుంది. తన లక్ష్యాల కొరకు ఎదుటివారిని ఉపయోగించుకోవడంలో నేర్పరులు. అవసర దృష్ట్యా బంధుత్వాన్ని పాటిస్తారు. గుర్తింపుతో కూడినటువంటి సానుభూతి పొందుతారు. ప్రతిభ పెరుగుతున్న కొద్దీ డిపెండెన్స్ పెరుగుతూ ఉంటుంది. చిత్తా నక్షత్రము అధిదేవత ఇంద్రుడు. చిత్తా నక్షత్రము వారు సుఖవంతులు, అదృష్టవంతులు, ప్రయాణ ప్రీతి కలిగిన వారు, శారీరక సుఖప్రీతి కలిగిన వారు, అస్థిర చిత్తము, విద్య, ధైర్యము, విచక్షణ జ్ఞానము, ఆత్మన్యూనతాభావము, స్వయంకృత అపరాధము, తక్కువ శ్రమతోటి ఎక్కువ ఫలితాలు ఆశించే తత్వము కలిగినవారు. శ్రమతో కూడిన ఫలితాలు, ద్వంద్వ వైఖరి, నిర్ణయము తీసుకునే శక్తి లోపించడం వల్ల అవకాశాలు వదులుకోవడము, అందువల్ల మనోవ్యాకులత, ఇతరులు ఏమనుకుంటారు అనే భావంతో పనియందు అశక్తులుగా ఉంటారు. ఇతరుల సహకారం వల్ల రాణింపు పొందుతారు. స్వాతి నక్షత్రం అధిదేవత వాయుదేవుడు. ఈ నక్షత్రము వారు వాక్చాతుర్యము కలిగిన వారు, తెలివి కలిగిన వారు, ప్రియభాషి, ధర్మబుద్ధి, విదేశీ వాసి, సుఖప్రీతి గలవారు, అల్ప సంతానము, బలవంతులు, సత్యప్రియులు, ప్రాపంచిక విషయములయందు ఆసక్తి, సిన్సియర్ వర్క్ మైండెడ్, నిరంతర కార్యాన్వేషి, కొంత స్వార్థం ఉంటుంది. విశాఖ నక్షత్రము అధిదేవత ఇంద్రాగ్నులు. విశాఖ నక్షత్రము వారు బహుప్రలాపి, ప్రాజ్ఞులు, దేవబ్రాహ్మణ భక్తి కలవారు, ఉదారులు, స్వయం కృషితో దేన్నైనా సాధించగల సమర్థులు, జ్యోతిషశాస్త్రమందు అభిలాష కలిగిన వారు, విద్వాంసులు, వ్యాపారులు, సత్యప్రియులు. అదృష్ట దురదృష్టాలు కలిసి ఉంటాయి. అదృష్టము తన చేతుల్లో ఉంటుంది. బలవంతులు, మాటలయందు నేర్పరితనము, ప్రయత్న సిద్ధి, ధనవంతులు, మేధావులు, నిరీక్షణ అనంతరము ఫలితాలుంటాయి. శారీరక శ్రమ వల్ల వీరు బాగా రాణిస్తారు. అనురాధ నక్షత్రము అధిదేవత మిత్రుడు అను సూర్యుడు. అనురాధ నక్షత్రము వారు ఉన్నతాధికారులు, నీతివంతులు, వేద అభిమానులు, మతమునందు అభిమానము కలిగిన వారు, దయాపరులు, ధర్మ సమర్థులు, విదేశమిత్రులు కలవారు, ఆందోళన కలిగి ఉండేటువంటి వారు, డిమాండ్ చేసే తత్వము, పొగడ్తలంటే ఇష్టము, సంగీత ప్రీతి, కీర్తి కాములు, ఇతరులపై ఆధారపడుట, కళయందు ప్రావీణ్యులు,
ప్రయత్నపూర్వకముగా రాణింపు. ఏదైనా సరే వారికి ఇష్టమైతేనే చేసే తత్వము కలిగిన వారు. జ్యేష్ఠ నక్షత్రము అధిదేవత దేవేంద్రుడు. వీరు సంతుష్టులు, ధర్మపరులు, బహుసుతులు, మిత్రులు, కులాగ్రగణ్యులు, అనవసర ఆందోళన కలిగిన వారు, ఓపిక సహనము ఉన్నవారు, ప్రయత్నపూర్వకముగా సిద్ధి, ఆలస్యంగా విజయము, సంగీత ప్రీతి, చతుర భాషి, అధికంగా ఆశించడం వల్ల అతి తెలివి వల్ల భంగపాటు, పశు పోషకులు, సమయానుకూల ప్రతిస్పందన లేకపోవటం వలన వచ్చిన అవకాశాల జారవిడుపు. ఇవి జ్యేష్ఠ నక్షత్రము వారి లక్షణములు. చూశారు కదా, మగ నుంచి జ్యేష్ఠ నక్షత్రం వరకు ఉన్నటువంటి నక్షత్ర జాతకుల లక్షణాలు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కింద కామెంట్ పెట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.